ఎలుకల కలల అర్థం: చనిపోయిన ఎలుకల కలలు. ఎలుక మోసం, అసూయ, మోసం, అసూయ భావాలు, అత్యాశ, గిల్ట్ భావన, తప్పు వివాహ వ్యవహారాలు, అవమానం, పిల్లల పెంపకంలో ఏదో తప్పు మొదలైన వాటికి చిహ్నం. ఎలుకల కలల అర్థాలు ఎలుక రంగుపై ఆధారపడి ఉంటాయి మరియు మీరు ఎలుకను ఏ స్థితిలో చూస్తారు. అయితే ఎలుక కల మంచి డ్రామ్ కాదు, కానీ మీరు ఒక తెల్ల ఎలుక కలలో ఉంటే మీరు రాబోయే జీవితంలో ధనవంతులు మరియు సంతోషంగా ఉంటారు. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. ఎలుకల కలల అర్థం: ఎలుకల కల ఒక హెచ్చరిక కల. మీ స్నేహితులు మరియు బంధువుల గురించి స్పృహతో ఉండాలని కల మిమ్మల్ని హెచ్చరిస్తుంది. నిజ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీకు ఎవరైనా మహిళా స్నేహితురాలు లేదా బంధువుల గురించి ఏదైనా అపార్థం ఉంటే, మీ సందేహాన్ని నివృత్తి చేయండి మరియు అప్రమత్తంగా ఉండండి. ఆమె మిమ్మల్ని మోసం చేసి హాని చేయవచ్చు. మీరు ప్రేమలో ఉన్నట్లయితే స్పృహతో ఉండండి. మీ స్త్రీ భాగస్వామి ద్వారా మీరు ప్రేమలో మోసపోవచ్చు. తెల్ల ఎలుకల కల అంటే అర్థం: తెల్ల ఎలుకల కల ఒక శుభ సంకేతం. మీరు త్వరలో డబ్బు, సంపద మరియు శ్రేయస్సు పొందవచ్చు. మీరు కొన్ని శుభవార్తలను కూడా వినవచ్చు. మీరు ఎవరైనా లేదా ఊహించని మూలం మొదలైన వాటి నుండి కూడా మద్దతు పొందవచ్చు. చనిపోయిన ఎలుకల గురించి కలలు కనడం అంటే: చనిపోయిన ఎలుకల కలలు కనడం మంచిది. ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. మీరు ఒక వ్యాధితో బాధపడుతుంటే, మీరు త్వరగా కోలుకుంటారు. మీరు మీ వ్యాపారంలో డబ్బు లేదా లాభం పొందవచ్చు. బోనులో ఎలుక కల. బోనులో ఎలుక కల మంచి కల కాదు. మీరు అనారోగ్యానికి గురికావచ్చు లేదా మీ సన్నిహితులు మరియు ప్రియమైన వారి నుండి కొంత హాని పొందవచ్చు. ఈ రకమైన కల ఆరోగ్య సమస్యలకు సూచన కావచ్చు. కాబట్టి స్పృహతో ఉండండి మరియు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. పెద్ద ఎలుకల కల అర్థం: ఒక పెద్ద ఎలుక కలలో, ముఖ్యంగా నల్ల ఎలుక, మంచి సంకేతం కాదు. అంటే మీరు ఎవరో ఒకరి ద్వారా మోసపోవచ్చు. ఎలుకలను చంపే కల అంటే అర్థం: ఎలుకలను చంపే కల శుభ కల కాదు. మీ వ్యాపారంలో మీరు నష్టాలను పొందవచ్చని దీని అర్థం. మీరు మీ పని, వ్యాపారం లేదా డబ్బు గురించి కొంత నిరాశను పొందవచ్చు. ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. కాబట్టి మీ మనస్సును ప్రశాంతంగా మరియు ప్రశాంతంగా ఉంచండి. ఎలుక వెంటపడటం లేదా వెంబడించడం కల. ఎలుక ద్రోహం మరియు మోసం యొక్క చిహ్నం. మీరు ఎవరైనా ద్రోహం చేయవచ్చని దీని అర్థం. కాబట్టి అప్రమత్తంగా ఉండండి మరియు మీ పరిసరాలను తనిఖీ చేయండి. ఎలుక కాటు యొక్క కల అర్థం: ముఖ్యంగా పాదాలలో ఎలుక కాటు కలగడం అంటే రేటు రేసు. మీరు మీ నిజ జీవితంలో ఎలుక రేసులో ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోండి మరియు ఇది జరిగితే లేదా ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోండి. ఎలుకను పట్టుకోవాలని కల. మీరు మీ చేతులతో ఎలుకను పట్టుకున్నారని మీరు కలలుగన్నట్లయితే, మీరు దురాశ, మోసం మరియు అసూయను ఇష్టపడరని మరియు మీ జీవితంలో వీటిని అనుమతించరని అర్థం. చాలా ఎలుకల కల. చాలా ఎలుకల కల మంచి కల. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి మీరు పొందగల ప్రేమ మరియు ఆప్యాయత అని దీని అర్థం. పంజరం నుండి బయటకు వస్తున్న ఎలుక కల. పంజరం నుండి బయటకు వచ్చే ఎలుక గురించి కలలు కనడం మంచిది. అంటే మీరు చాలా కాలంగా బాధపడుతున్న మీ సమస్యల నుండి బయటపడతారు. మీరు ఆరోగ్యం వారీగా అలాగే సంపద వారీగా కోలుకోవచ్చు. ఇంట్లో ఎలుక కల. మీ ఇంట్లో ఎలుక కలలు కనండి అంటే మీరు ఈ ఇంటి నుండి వేరే ఇంటికి మారవచ్చు. మీరు ఈ ఇంటిని అమ్మవచ్చు మరియు మరేదైనా ఇంటికి బదిలీ చేయవచ్చు. ఇంట్లో ఎలుక కలగడం దొంగల భయానికి సూచన కావచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి మరియు మీ ఇంటిని సరిగ్గా కాపాడుకోండి. కలలో ఎలుక తినడం. కలలో ఎలుకను తినడం మంచి కల కాదు. అంటే అక్రమంగా డబ్బు సంపాదించడం, ఒకరిని మోసం చేయడం మొదలైనవి కావచ్చు. అలా అయితే జీవితంలో ఏదైనా తప్పు నుండి మిమ్మల్ని రక్షించడానికి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. ఎలుక కల సాధారణంగా మీకు హెచ్చరిక. కాబట్టి ఏదైనా తప్పు జరిగితే మీ పరిసరాలను గమనించండి. భవిష్యత్తును కాపాడుకోవడానికి మీ ప్రవర్తన, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను తనిఖీ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.